హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్తే. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పెళ్లి తర్వాత ప్రేమ. రచన సంజయ్ గారు. ఈ కథ మీకు కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? పెళ్లి తర్వాత ప్రేమ. వీస్తున్న చల్లటి గాలికి నాకు మెలకువ వచ్చింది. నా పక్కన చూశాను, ఎవరూ లేరు. గది మొత్తం చూశాను, కనిపించలేదు. తను ఎక్కడికి వెళ్ళింది అన్న టెన్షన్ నాలో ఎక్కువైపోయింది. వెంటనే కంగారుగా మంచం మీద నుండి కిందకు దిగి, శ్యామా శ్యామా ఎక్కడ ఉన్నావు అని వినపడుతున్న పిలుపుకి ఉలిక్కిపడింది శ్యామ. బాల్కనీలో కూర్చుని ఉన్న శ్యామను చూసి ఊపిరి పీల్చుకున్న కార్తీక్ వెళ్ళి తనకి కొంచెం దూరంగా కూర్చొని, చూడు శ్యామ, ఇది మన ఇద్దరికీ ఇష్టం లేని పెళ్ళి. నేను ఒప్పుకుంటాను. అలా అని మనిద్దరం ఏమీ శత్రువులం కాదుగా. మనిద్దరం ఇలా జీవితాంతం కలిసి ఉండాలి అని నేను చెప్పటం లేదు. కానీ ఉన్న కొద్ది కాలమైనా మనం ఫ్రెండ్స్లో ఎందుకు ఉండకూడదు అని శ్యామకు ఆఫర్ ఇస్తాడు కార్తీక్. అలా మాట్లాడుతున్న కార్తీక్ను చూస్తూ తను ఏమీ మాట్లాడకుండా తలదించుకొని ఉండిపోతుంది శ్యామ. నేను చెప్పాల్సింది నేను చెప్పానండి, ఆ తర్వాత మీ ఇష్టం. ఇక్కడ ఎక్కువసేపు కూర్చోకు, మంచు పడుతుంది అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతాడు కార్తీక్. కార్తీక్ అంతగా మాట్లాడుతున్నా ఏమీ మాట్లాడకుండా ఉన్న శ్రావ్య కార్తీక్ వెళ్ళిపోగానే తన ముఖాన్ని రెండు చేతులతో దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. శ్యామకు చెప్పాల్సిందంతా చెప్పి రూమ్లోకి వచ్చి పడుకున్న కార్తీక్ తన పెళ్లి రోజును జ్ఞాపకం చేసుకున్నాడు. సరిగ్గా 15 రోజుల ముందు శ్యామకి తనకి జరిగిన పెళ్లి గుర్తు చేసుకొని, ఇది ఇలా జరగకుండా ఉండాల్సింది. ఇప్పుడు తను బాధపడుతుంది, నేను బాధపడుతున్నాను. ఇంకా ఎంతకాలం మేమిద్దరం ఇలా కష్టపడుతూ కలిసి ఉండాలి? శ్యామతో ఒక్కసారి మాట్లాడతాను అని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతాడు కార్తీక్. మరుసటి రోజు నిద్ర లేచిన కార్తీక్ ఇంకా రూమ్లో ఎక్కడా శ్యామ కనిపించకపోవటంతో, ఏంటి ఈ అమ్మాయి ఇంకా అక్కడే ఉందా? నాకు బాగా తలనొప్పి తెప్పిస్తుంది అని విసుగ్గా పైకి లేచి బయటకు వచ్చిన కార్తీక్ అక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉన్న శ్యామను చూస్తూ తన దగ్గరకు వెళ్ళి, చూడు శ్యామ, ఈ పెళ్ళి నీకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. మనిద్దరం బలవంతంగా కలిసి ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. మనిద్దరం త్వరలోనే డివోర్స్ తీసుకుందాం అని అంటాడు కార్తీక్. కార్తీక్ ఆ మాట అనటంతోనే సంతోషంగా ఫీల్ అయిన శ్యామ, సరే మీ ఇష్టం అని చెప్పి బయటకు చూస్తూ కూర్చుంటుంది. శ్యామను చూస్తూ ఈ అమ్మాయి ఇంకా ఎప్పటికి మారుతుందో అని అనుకొని గడియారం వైపు చూసి, నాకు ఆఫీస్కు లేట్ అయిపోతుంది అని అనుకొని త్వరగా రెడీ అయి వెళ్తూ, శ్యామ, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. నేను వచ్చేసరికి లేట్ అవుతుంది. నువ్వు నా గురించి వెయిట్ చేయకు. నేను ఫుడ్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను, వచ్చేస్తుంది. తిని రెస్ట్ తీసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు కార్తీక్. కార్తీక్ వెళ్ళిపోయిన కాసేపటికి అక్కడి నుండి లేచిన శ్యామ ఫ్రెష్ అయ్యి తన ఫోన్ తీసుకొని వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది. హలో అమ్మా అని అంటుంది శ్యామ. ఎలా ఉన్నావు శ్యామ, బాగున్నావా? అల్లుడు గారు నిన్ను బాగా చూసుకుంటున్నారా అని అడుగుతుంది శ్యామ తల్లి లక్ష్మమ్మ. అమ్మా, నన్ను మీ అల్లుడు గారి గురించి అడిగితే నేనేం చెప్తాను అని విసుగ్గా అంటుంది. నిన్ను కాకుండా ఇంకెవరిని అడగాలి శ్యామ? నువ్వు ఇంకా ఆ రాజేష్ను మర్చిపోలేదా అని అంటుంది లక్ష్మమ్మ. తల్లి అడిగిన దానికి ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటుంది శ్యామ. చూడమ్మా, అల్లుడు గారు చాలా మంచివారు. నువ్వు అల్లుడు గారిని బాధ పెట్టకు, అర్థమవుతుందా? నీకు నేనేం చెప్తున్నానో ఆ రాజేష్ గురించి మర్చిపో. వాడు పెద్ద వెధవ. ఊరిలో వాడంత వెధవ ఇంకొకడు ఉండడు. అందుకే వాడిని మర్చిపో. అల్లుడు గారితో సుఖంగా ఉండు అని లక్ష్మమ్మ మాట్లాడుతూ ఉండగానే కాల్ కట్ చేస్తుంది శ్యామ. లక్ష్మమ్మ మాటలు వినగానే శ్యామకు అప్పటి వరకు దాచుకున్న కన్నీళ్లు ఒక్కసారిగా దాచుకోలేక బయటకు వస్తూ ఉంటాయి. బెడ్ మీద పడుకొని తన ప్రేమ గురించి, రాజేష్ గురించి, పెళ్లి గురించి ఆలోచించుకుంటూ ఉన్న శ్యామ ఎవరో కాలింగ్ బెల్ కొట్టడంతో, వస్తున్నాను, ఎవరు అని అంటూ వెళ్ళి డోర్ తీస్తుంది. అక్కడ ఫుడ్ డెలివరీ బాయ్ నిలబడి
మేడం ఫుడ్ అని అంటాడు. ఎంతయిందో చెప్పు అని అంటుంది శ్యామ. సార్ ఆన్లైన్లో పేమెంట్ చేశారు మేడం అని చెప్పి ఫుడ్ బాక్స్ శ్యామ చేతిలో పెట్టి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఫుడ్ డెలివరీ బాయ్. పెళ్ళికి ముందు నుండి సరిగ్గా ఏమీ తినకుండా ఉన్న శ్యామ ఆ ఫుడ్ చూసి ఆకలి వేస్తుంది అని అనుకుంటూ త్వరగా తింటుంది శ్యామ. ఫుడ్ తిన్న తర్వాత నేను ఏదేమైనా సరే ఆయన దగ్గర ఈ విషయం దాచాలి అని నేను అనుకోవటం లేదు. త్వరగా చెప్పేయాలి నా గురించి, రాజేష్ గురించి అని అనుకుంటుంది శ్యామ. రాత్రి 7 గంటలకు ఇంటికి వచ్చిన కార్తీక్ హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉన్న శ్యామను చూసి కొంచెం సంతోషంగా ఫీల్ అయ్యి, ఈ అమ్మాయి ఇప్పటికైనా అక్కడి నుంచి లేచింది, అదే సంతోషం అని అనుకుంటూ చిన్నగా దగ్గుతాడు. ఎవరో దగ్గిన సౌండ్ విన్న శ్యామ వెనక్కి తిరిగి అక్కడ కార్తీక్ను చూసి త్వరగా లేచి కిచెన్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొని వచ్చింది. వాటర్ బాటిల్ తీసుకువస్తున్న శ్యామను చూస్తూ వాటర్ బాటిల్ తన చేతిలో నుండి తీసుకొని, పర్వాలేదండి, ఈరోజు మీరు కొంచెం ఫ్రీగా ఉన్నట్లున్నారు అని అంటాడు కార్తీక్. అయ్యో అలాంటిదేమీ లేదండి, మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా అని అంటుంది శ్యామ. చెప్పండి, ఏం అడగాలనుకుంటున్నారు అని అంటాడు కార్తీక్. నిన్న రాత్రి మీరు మనం ఫ్రెండ్స్లా ఉందాం అని చెప్పారు కదా, నాకు ఇష్టమే మీతో ఫ్రెండ్గా ఉండటానికి అని తలదించుకొని సమాధానం ఇస్తుంది శ్యామ. అవునా, నీ మనసు మారినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి గదిలోకి వెళ్తున్న కార్తీక్తో వంట ఏం చేయమంటారు అని అంటుంది శ్యామ. ఓ, నీకు వంట చేయడం కూడా వచ్చా అని అంటాడు కార్తీక్. మీరేమీ అనుకోనంటే మీకు ఒక విషయం చెప్పనా అని అంటుంది శ్యామ. చెప్పండి అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని శ్యామ వైపే చూస్తూ, మీరు నన్ను ముందు అండి అని అనటం మానేస్తే బాగుంటుంది. ఎందుకంటే మనిద్దరం ఇప్పుడు ఫ్రెండ్స్ అని మీరే చెప్పారు కదా, ఫ్రెండ్స్ ఎవరైనా అండి అనుకుంటారా అని అంటుంది శ్యామ. శ్యామ చెప్పిన దానికి నవ్వుకున్న కార్తీక్, అరే మీకు మాట్లాడడం కూడా వచ్చే, నాకు ఇన్ని రోజుల నుంచి తెలియనే లేదు అని వెటకారంగా అంటాడు కార్తీక్. నాకే కాదు, మీకు మాట్లాడడం వచ్చు అని నాకు ఇప్పుడే అర్థమైంది. ఇంతకీ ఇప్పుడు డిన్నర్కి ఏం వంట చేయమంటారు అని మళ్ళీ అడుగుతుంది శ్యామ. నీలో ఇంత మార్పు వస్తుందని నాకు తెలియక నేను బయటే తినేసి వచ్చాను, నాకు ఇప్పటికేమీ వద్దు అని అంటాడు కార్తీక్. సరే అయితే నా కోసమైనా వంట చేసుకుంటాను అని అంటూ కిచెన్లోకి వెళ్తుంది శ్యామ. కిచెన్లో ఉన్న శ్యామాని చూస్తూ నేను ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి గదిలోకి వెళ్ళిపోతాడు కార్తీక్. కార్తీక్ వెళ్ళిపోయిన కాసేపటికి కిచెన్లో తన పని ముగించుకొని డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ సర్దుతుంది శ్యామ. స్నానం చేసి అప్పుడే వచ్చిన కార్తీక్ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి, శ్యామ, నీకు వంట చేయటం ఎంత బాగా వచ్చా, నీ వంట స్మెల్కే నాకు బాగా ఆకలి వేస్తుంది అని అంటాడు కార్తీక్. అవునా, మరి ఇప్పుడు ఎలా, నా ఒక్కదాని కోసమే వంట చేసుకున్నాను అని అంటుంది తనలో తాను నవ్వుకుంటూ. ఆ మాటకి కొంచెం నిరాశపడ్డ కార్తీక్, అవునా, సరే అయితే నువ్వు తిను, నేను వెళ్ళి టీవీ చూస్తూ ఉంటాను అని చెప్పి సోఫాలో కూర్చొని ఛానల్స్ మారుస్తూ ఉంటాడు కార్తీక్. ఛానల్స్ మారుస్తూ ఉన్న కార్తీక్ ముందుకు భోజనం ప్లేట్ పెడుతుంది శ్యామ. ఏంటి నువ్వు తిను శ్యామ, నాకు వద్దు, నేను బయట తినేశాను అని చెప్పాను కదా అని అంటాడు కార్తీక్. ఏం పర్వాలేదు, మీకు కూడా కలిపే వంట చేశాను అని అంటుంది శ్యామ. నేను వద్దు అని చెప్పాను కదా, అయినా నాకెందుకు వంట చేశావు అని తన సందేహాన్ని బయటపెడతాడు కార్తీక్. ఏమో, నాకు మీకు కూడా కలిపి చేయాలి అని అనిపించింది, చేశాను అంతే. ఇంతకీ మీరిప్పుడు తింటున్నారా అని అంటుంది. తింటాను, కానీ నువ్వు కూడా నీ ప్లేట్ తీసుకొచ్చుకో, ఇద్దరం కలిసి కూర్చొని భోజనం చేద్దాం అని అంటాడు కార్తీక్. సరే అయితే అని చెప్పి శ్యామ కూడా వెళ్ళి తన భోజనం ప్లేట్ తీసుకొని వచ్చి కార్తీక్ కొంచెం దూరంలో కూర్చొని టీవీ చూస్తూ ఇద్దరూ భోజనం కంప్లీట్ చేస్తారు. నీకు ఇంత బాగా వంట చేయటం వచ్చు అని తెలిస్తే ఇన్ని రోజుల నుండి నేను కష్టపడి వంట చేసేవాడిని కాదు కదా అని అంటాడు నవ్వుతూ. ఆ మాటకు బాధగా అనిపించి శ్యామ సారీ అండి అని అంటుంది. ఇప్పుడు ఈ సారీలు అవి వద్దులే, కానీ రేపు మనం బయటికి వెళ్ళాలి అని అంటాడు.
ఎందుకు బయటికి అని అంటుంది శ్యామ. ఇంతకు ముందంటే నువ్వు నా వైపు చూసేదానివి కాదు, నాతో మాట్లాడేదానివి కాదు. ఇప్పుడు అలా కాదు కదా, ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాము. ఇప్పుడు నేను నిన్ను కిడ్నాప్ చేయనులే అని అంటాడు నవ్వుతూ. అయ్యో అలా కాదండి, ఇప్పుడు బయటికి ఎందుకని అని అంటుంది సందేహిస్తూ. ఎందుకో రేపు తెలుస్తుందిలే, కానీ ముందు నువ్వైతే రెడీ అవ్వు. మనం రేపు నేను ఆఫీస్ నుండి రాగానే బయటికి వెళ్దాం అని చెప్పి తన గదికి వెళ్ళిపోతాడు కార్తీక్. కిచెన్లో పని మొత్తం కంప్లీట్ చేసుకొని గదికి వెళ్ళిన శ్యామ బెడ్ మీద కార్తీక్ పడుకొని ఉండటం చూసి బెడ్ పక్కన బెడ్షీట్ వేసుకొని పడుకుంటుంది. శ్యామని గమనిస్తూ ఉన్న కార్తీక్, శ్యామ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. పడుకుంటున్నానండి అని అంటుంది. నువ్వు పడుకుంటున్నావని నాకు తెలుసు, కానీ అక్కడ ఎందుకు పడుకుంటున్నావు అని మళ్ళీ అడుగుతాడు కార్తీక్. అదేంటండి, మీరు బెడ్ పైన పడుకున్నారు కదా అని అమాయకంగా సమాధానం ఇస్తుంది శ్యామ. ఇంత పెద్ద బెడ్ మీద నేను ఒక్కడనే పడుకోగలనా? నేను అటు తిరిగి పడుకుంటాను, నువ్వు ఇటు తిరిగి పడుకో, బెడ్ సరిపోతుంది. ఈ మాత్రం దానికి నువ్వు కింద పడుకోవాల్సిన అవసరం ఏమీ లేదు అని అంటాడు కార్తీక్. కార్తీక్ అలా చెప్పిన తర్వాత కూడా ఆలోచిస్తూ ఉన్న శ్యామతో, శ్యామ నువ్వంతగా ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు, కానీ వచ్చి ఇక్కడ పడుకో. నేనేమి నీ మీద కాలు చెయ్యి వెయ్యనులే, నాకు అలాంటి అలవాటు కూడా లేదు అని అంటాడు కార్తీక్. కార్తీక్ అలా అనడంతో చిన్నగా నవ్వుకున్న శ్యామ కార్తీక్ పక్కన పడుకొని గుడ్ నైట్ అని చెప్తుంది. మన పెళ్ళైన 15 రోజుల తర్వాత నువ్వు ఈరోజు నాతో కొంచెం బాగా మాట్లాడుతున్నావు. ఇప్పటికి నమ్మకం కుదిరిందన్నమాట నా మీద అని చెప్పి శ్యామ ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా, నేను రేపు ఆఫీస్కి వెళ్ళాలి శ్యామ, నాకు లేట్ అవుతుంది, నేను పడుకుంటాను అని చెప్పి అటు తిరిగి పడుకుంటాడు కార్తీక్. కార్తీక్ పడుకోవటంతో తను కూడా పడుకొని నిద్రపోతుంది శ్యామ. మరుసటి రోజు కార్తీక్ నిద్రలేచే టైంకి తన పక్కన కాఫీ ఉండటం చూసి ఆశ్చర్యపోయి కాఫీ తాగుతూనే రూమ్ నుండి బయటకు వస్తాడు. కిచెన్లో హడావుడిగా పనిచేస్తూ ఉన్న శ్యామ కార్తీక్ను చూసి గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తుంది. శ్యామలో ఇంత మార్పు తను ఊహించకపోవటంతో షాక్ అయిన కార్తీక్, శ్యామ ఇది నువ్వేనా అని అంటాడు. అదేంటండి అలా అంటున్నారు, నేను కాకుండా ఏ దెయ్యమో భూతమో అనుకున్నారా ఏంటి అని అంటుంది నవ్వుతూ. కాదు శ్యామ, మన పెళ్ళైన రోజు నుండి ఏ రోజు నువ్వు ఇలా లేవు అని అంటాడు. తన పెళ్లి రోజును గుర్తు చేసుకొని శ్యామ బాధపడుతూ, ఏమండి మీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంది. అప్పుడే టైం చూసుకున్న కార్తీక్, ఇప్పుడు కాదు శ్యామ, నైట్కి మాట్లాడుకోవచ్చు, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది, నేను త్వరగా ఫ్రెష్ అవ్వాలి అని అంటూ గదిలోకి వెళ్ళిపోతాడు కార్తీక్. ఏంటో అండి, మీకు ఎప్పటికప్పుడు ఈ విషయం చెప్పాలి అనుకుంటున్నాను, కానీ నా భయం కారణంగా చెప్పలేకపోతున్నాను. ఈ విషయం నా ద్వారా కాకుండా వేరే ఎవరి ద్వారా తెలిసినా సరే మీరు నన్ను అపార్థం చేసుకుంటారు, అది నాకు ఇష్టం లేదు. అందుకే వీలైనంత తొందరగా మీకు ఈ విషయం చెప్పాలి అని మనసులో అనుకున్న శ్యామ వంట చేయటం మొదలు పెడుతుంది. కొద్దిసేపటికి ఫ్రెష్ అయి బయటికి వచ్చిన కార్తీక్ డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని బ్రేక్ఫాస్ట్ తింటూ, హా శ్యామ, నువ్వు ఇంతకుముందు ఏదో చెప్పాలి అన్నావు, ఇప్పుడు చెప్పు అని అంటాడు. చెప్పాలి అనుకున్నాను కానీ ఇప్పుడు కాదండి, మీకు ఆఫీస్కి లేట్ అవుతుంది కదా, నైట్కి చెప్తాను అని అంటుంది శ్యామ. సరే అయితే నీ ఇష్టం. ఏమండి, రేపు ఒక్కసారి మా అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారా అని అడుగుతుంది శ్యామ. మీ అక్క అంటే మీ అక్క పేరు సుమ కదూ అని అంటాడు కార్తీక్. మీకెలా తెలుసు అని అంటుంది. పెళ్లిలో చూసి మాట్లాడానులే, కానీ ఈరోజు నైట్కి వెళ్దాం అక్కడికి అని అంటాడు. ఈరోజు మీరు ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత బయటకు వెళ్దామని చెప్పారు కదా అని గుర్తు చేస్తుంది శ్యామ. బయటికి వెళ్ళిన తర్వాత నిన్ను మీ అక్క వాళ్ళ ఇంట్లో ఉంచి నేను ఇంటికి వస్తానులే, అయినా నాకు చిన్న పార్టీ ఉంది, నేను వచ్చేటప్పుడు నిన్ను పికప్ చేసుకుంటాను, అప్పటి వరకు నువ్వు అక్కడే ఉండు అని అంటాడు కార్తీక్. సరే అయితే సాయంత్రం ఆఫీస్ నుండి త్వరగా వచ్చేయండి అని అంటుంది సంతోషంగా.
ఆడవాళ్ళకి చుట్టాల వాళ్ళ ఇంటికి వెళ్ళటం అంటే ఎంత ఇష్టమో అని బ్రేక్ఫాస్ట్ త్వరగా కంప్లీట్ చేసి, నేను సాయంత్రం త్వరగా వచ్చేస్తాను, నేను వచ్చేలోపు నువ్వు రెడీ అయి ఉండు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కార్తీక్. కార్తీక్ వెళ్ళిపోయిన తర్వాత తను కూడా ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి మళ్ళీ తల్లికి ఫోన్ చేస్తుంది. హలో అమ్మా అని అంటుంది. నిన్న మాట్లాడుతూ ఉండగానే ఫోన్ పెట్టేశావేంటే, నీకేమైనా పిచ్చా అని తిడుతుంది లక్ష్మమ్మ. దాని సంగతి వదిలేయి, నేను ఇక్కడ బాగానే ఉన్నాను, నా గురించి నువ్వు ఎక్కువ ఆలోచించకు, నాన్నగారికి కూడా చెప్పు, నేను హ్యాపీగా ఉన్నాను అని చెప్పింది. అయితే నువ్వు ఆ రాజేష్ గాడిని మర్చిపోవాలి అని అనుకుంటున్నావా? అలా అనుకుంటే అది మీ జీవితానికి మంచిది శ్యామా అని అంటుంది లక్ష్మమ్మ. నేను రాజేష్ గురించి ఆయనతో చెప్పాలి అనుకుంటున్నాను అని అంటుంది శ్యామ. ఏమంటున్నావే? ఇలాంటి విషయాలు ఎవరైనా భర్తకు చెప్పుకుంటారా? అల్లుడు గారు ఎంత మంచివారైనా కానివ్వచ్చు, కానీ ఇలాంటి విషయాలు వింటే ఎవరైనా బాధపడతారు కదమ్మా శ్యామ అని అంటుంది బ్రతిమలాడుతున్నట్టుగా. చూడమ్మా, నాకు ఇష్టం లేకుండానే ఈ పెళ్లి జరిగిపోయింది. నేను దాని గురించి ఎవరిని నిందించటం లేదు, కానీ ఆయన నన్ను బాగా చూసుకుంటున్నారు. ఇప్పుడు నేను ఆ విషయం చెప్పకుండా ఉంటే నేను ఆయనని మోసం చేసినట్లు అవుతుంది. నువ్వు ఏమైనా చెప్పు, నేను ఈ విషయం మాత్రం మీ అల్లుడు గారికి చెప్తాను, ఇందులో ఎలాంటి మార్పు ఉండదు అని అంటుంది శ్యామ. ఏమో శ్యామ, ఇది నీ జీవితం, నా బాధ్యత ప్రకారం నిన్ను ఒక మంచివాడికి ఇచ్చి పెళ్లి చేశాము. నువ్వు నీ జీవితాన్ని ఎలా చేసుకుంటావో ఇక నీ ఇష్టం. ఏదేమైనా ఒకసారి బాగా ఆలోచించి ఏం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది లక్ష్మమ్మ. కట్ అయిన ఫోన్ వైపే చూస్తూ ఉన్న శ్యామ కార్తీక్ చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొని, ఎలాగో మేము ఎక్కువ కాలం కలిసి ఉండలేము, ఆయనకి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చెప్పడం మంచిది అని ఆలోచించుకొని సుమకి ఫోన్ చేస్తుంది. హలో అక్క అని అంటుంది శ్యామ. హే శ్యామ, ఎలా ఉన్నావే అని అంటుంది సుమ చాలా సంతోషంగా. నేను బాగున్నానక్క, బావగారు పిల్లలు ఎలా ఉన్నారు అని అడుగుతుంది శ్యామ. అందరూ బాగున్నారా? నేను ఈ ఊరు వచ్చి 10 రోజులు అయ్యింది, ఇంతవరకు నా దగ్గరకు రావాలి అనిపించలేదా అని అంటుంది శ్యామ. అక్క, నేను ఈరోజు మీ ఇంటికి వస్తున్నానక్క, మీ మరిది గారు నన్ను మీ ఇంటి దగ్గర ఉంచి ఆయనకు వేరే పార్టీ ఏదో ఉందట, అక్కడికి వెళ్తాను అని చెప్పారు అని అంటుంది. శ్యామ, నిన్ను కార్తీక్ ఎలా చూసుకుంటున్నాడు అని అడుగుతుంది సందేహంగా. ఆయన నన్ను బాగానే చూసుకుంటున్నారక్క, నువ్వు ఆ విషయంలో ఆయన మీద అనుమానం పడాల్సిన అవసరమే లేదు అని ధైర్యం చెబుతుంది శ్యామ. కాసేపు సుమతో మాట్లాడిన తర్వాత బెడ్ మీద పడుకొని రాజేష్తో తను ఎలా ప్రేమలో పడిందో గుర్తు చేసుకుంటుంది శ్యామ. కళ్యాణ మండపంలో అందరూ అసలు ఈ పెళ్లి జరుగుతుందా జరగదా అని ఆలోచిస్తూ వేదిక వైపే చూస్తూ ఉంటారు పెళ్లికి వచ్చిన వారందరూ. ఒక పక్క సుమ అక్క ఏడుస్తూ ఉండగా, ఇంకొక పక్క రాజేష్ చేతిలో తాళి పట్టుకొని గొడవ చేస్తూ ఉంటాడు. అప్పుడే చూశాను అతను మొదటిసారి. అతను గొడవ ఎందుకు చేస్తున్నాడు అన్న విషయం నాకు మా సుమక్క ఫ్రెండ్ ద్వారా తెలిసింది. చేతిలో తాళితో చాలా పెద్ద గొడవ చేస్తున్నాడు రాజేష్. అతను చూడటానికి అంత అందంగా లేకపోవచ్చు, కానీ అతను సుమక్క గురించి గొడవ చేయటం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే సుమక్క అతను ప్రేమించుకున్నారు. ఆ విషయం ఇంట్లో వాళ్ళకు తెలిసి సుమక్కను వేరే వారికి ఇచ్చి పెళ్లి చేస్తుంటే అది తెలుసుకున్న రాజేష్ అక్కడికి వచ్చి గొడవ చేయటం నాకెందుకో అతను చాలా సిన్సియర్గా ప్రేమించే అబ్బాయిలా ఉన్నాడు అనిపించింది. అంతేకాదు, ప్రేమించిన అమ్మాయిని వదులుకోలేక అతను పడే బాధ అందరికీ చెప్తున్నప్పుడు నేను మాత్రం ఆ బాధను ఫీల్ అయ్యాను. ఒక అమ్మాయి దూరం అవుతుంది అంటేనే ఇంత బాధపడుతున్నాడు, ఇంకొక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని ఎంత బాగా చూసుకుంటాడు అని నాకు అనిపించింది. కొంతసేపటికి రాజేష్ని కొట్టి బయటకు పంపించేశారు. అది చూసి నాకు చాలా బాధగా అనిపించింది, కానీ ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి. తర్వాత నేను చదువుకోవడం కోసం అని వేరే ఊరికి వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయాను అన్నమాటే కానీ
నా మనసు మాత్రం ప్రతిక్షణం రాజేష్ గురించి ఆలోచిస్తుంది. ఏమైపోయాడు, ఎలా ఉన్నాడు అన్న ఆలోచనలే నన్ను నిలవనిచ్చేది కాదు. అలా కొన్ని రోజులు అతి కష్టంగా చదువుకొని సెలవులకి మా ఊరు వచ్చాను. 2-3 రోజుల తర్వాత మా ఊరిలో నెట్ సెంటర్ లేకపోవడంతో కాలేజీకి ఈమెయిల్స్ అవి పంపించడానికి పక్కనే ఉన్న ఊరు వెళ్ళవలసి వచ్చేది. ఒకరోజు నేను, నా చెల్లెలు శైలు నెట్ సెంటర్కి వెళ్ళి వస్తూ ఉండగా అప్పుడు చూశాను రాజేష్ని. తన ఫ్రెండ్తో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. అతడిని చూసిన తర్వాత ఒక్క క్షణం నా గుండె శబ్దం నాకే వినిపించటం మొదలైంది. అమ్మయ్య, బాగానే ఉన్నాడు, ఏమైపోయాడా అని అనుకుంటూనే ఉన్నాను అని మనసులో అనుకుంటూనే దేవుడికి కనీసం ఒక 100 దండాలైనా పెట్టుకుని ఉంటాను. బస్టాప్లో నుండి మా ఇంటికి వెళ్ళాలి అంటే ఆటో ఎక్కి వెళ్ళాలి, లేదా నడుచుకుంటూ వెళ్ళాలి. ఎంతసేపు చూసినా ఆటో కనిపించకపోవటంతో అక్క, మనం ముందుకి కొంచెం దూరం వెళ్తే అక్కడ ఆటోలు కనిపిస్తాయి, అక్కడికి నడుచుకుంటూ వెళ్దామా అని అడుగుతుంది శైలు. శైలు చెప్పింది నిజమే అనుకున్న నేను సరే శైలు అని అన్నాను. మేమిద్దరం నడుచుకుంటూ రాజేష్ వాళ్ళని దాటి వెళ్తూ ఉండగా అప్పుడు చూశాడు రాజేష్ నన్ను, శైలుని. వెంటనే తన బైక్ స్టార్ట్ చేసుకుని వచ్చి శైలుతో, ఏ శైలు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారే అని అంటాడు. ఏం లేదు బావా, మా అక్కకి నెట్ సెంటర్లో ఏదో పని ఉంది అంటేను అలా వెళ్ళి వస్తున్నాం అంతే అని అంటుంది శైలు మొహమాటంగా. తను మీ అక్క? నేనెప్పుడూ చూడలేదు మన ఊర్లో అని అంటాడు రాజేష్. తను ఎప్పుడూ ఇక్కడ లేదులే బావా, తను సిటీలో చదువుకుంటుంది, చిన్నప్పుడే అక్కడికి వెళ్ళిపోయింది, అందుకే నీ కంట పడలేదు అని అంటుంది విసుగ్గా. ఏంటి అంటున్నావు అని అంటాడు కోపంగా రాజేష్. అబ్బే ఏం లేదు బావా, అందుకే నీకు ఇంతవరకు కనిపించలేదు అని అంటున్నాను అంతే అని అంటుంది శైలు. వీరిద్దరూ మాటలు వింటున్న నేను నాలో నేను చిన్నగా నవ్వుకుంటున్నాను. తను శైలుతో మాట్లాడుతున్నాడని కానీ తన చూపు మొత్తం నా మీదే ఉండిపోయింది. నాకేంటో ఆ ఫీలింగ్ చాలా కొత్తగా అనిపించింది. ఎంతసేపని నడుస్తారు కానీ ఇక్కడే ఉండండి, నేను ఆటోని పిలుస్తాను అని చెప్పి అటుగా వెళ్తున్న ఆటోని పిలిచి తనే మాట్లాడి, శైలు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి, శైలు మీరు ఎలా వెళ్ళారో నాకు తెలియాలి కదా, అందుకే నా నెంబర్ తీసుకోండి అని చెప్పి తన నెంబర్ ఇస్తాడు రాజేష్. సరే బావా, ఇక వెళ్తాము అని చెప్పి ఆటోలో మేమిద్దరం కూర్చొని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత, ఏ శైలు, ఎవరతను అని అన్నాను నాకు తెలియనట్లుగా. వాడొక వెధవ అక్క, వాడి గురించి నీకెందుకు? ఈ ఊర్లో ఎవరైనా పని పాట లేకుండా ఉన్నారంటే అది వాడొక్కడు మాత్రమే. వాడి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించుకక్క, వాడు అంత మంచివాడు కాదు అని అంటుంది శైలు. అదేంటే అలా అంటావు అని విసుగ్గా అన్నాను. నువ్వు ఇప్పుడే కదా అక్క మన ఊరు వచ్చావు, నీకు ముందు ముందు తెలుస్తుందిలే. ఈ ఊర్లో వాడు వెంటపడని అమ్మాయి అంటూ లేదు, ప్రతి ఒక్కరితో మాట్లాడుతూనే ఉంటాడు. ఈ ఊరిలో వాడంత వెధవ లేడు అని అందరికీ తెలుసు అని అంటుంది అంతే చిరాగ్గా. శైలు చెప్పింది విన్న తర్వాత నాకు బాధగా అనిపించినా కూడా రాజేష్ తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు అని చాలా సంతోషంగా అనిపించింది. ఇలా ఆలోచిస్తూ ఉన్న శ్యామ గడియారం వైపు చూస్తే టైం 4 అవుతుంది. ఆయన బయటికి వెళ్దామని చెప్పారు, టైం 4 అయిపోయింది, త్వరగా రెడీ అవ్వాలి, ఇంకొక గంటలోనే ఆయన వచ్చేస్తారు అని అనుకొని లేచి త్వరగా ఫ్రెష్ అయ్యి తనతో పాటు తీసుకువచ్చిన డ్రెస్సుల్లో మంచిది తీసుకొని, ఈ మెరూన్ కలర్ డ్రెస్ చాలా బాగుంది, ఆయనతో మొదటిసారి బయటకు వెళ్తున్నాను కదా, ఈ డ్రెస్ అయితే చాలా బాగుంటుంది అని అనుకొని ఆ డ్రెస్ వేసుకొని హెయిర్కి చిన్న క్లిప్ పెట్టి హెయిర్ వదిలేస్తుంది. ఇంకా ఉంది. ఎలా ఉందండి ఈ కథ స్టార్టింగు? పెళ్ళి అయిన తర్వాత ప్రేమ ఎలా ఉంటుందో ముందు ముందు చూద్దాం. కొంచెం క్యూరియాసిటీగానే ఉంది. ముందు ముందు వీళ్ళ కథ ఏంటో చూద్దాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే ఓ చిన్న లైక్ ఇవ్వండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్.
మీ లక్ష్మీ ఘంట.